హాయ్ స్టూడెంట్స్, డే అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లో 2 మార్క్స్ కి ఒక క్వశ్చన్ అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా ఈజీ కూడా. మనకి అటామిక్ నెంబర్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలిస్తే చాలు, ఈజీగా చేసేయచ్చు ఆ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, రైట్ స్పిన్ ఓన్లీ ఫార్ములా టు క్యాలిక్యులేట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్. సో యాక్చువల్గా మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోవడానికి మనకు స్పిన్ అంటే ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను తిరుగుతూ క్రియేట్ చేసేదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సర్క్యులర్ పాత్ లో, అదొక మ్యాగ్నెటిక్ మూమెంట్. సో మనల్ని అడిగేది ఏంటంటే, ఆ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరిగేది వద్దు, ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను స్పిన్ అవుతుంది కదా, అప్పుడు వచ్చే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏంటి, దానికి ఫార్ములా ఏంటి అని అడుగుతారు. అంటే సో స్పిన్ ఓన్లీ ఫార్ములా మనం ఏం రాస్తామంటే, సేమ్ క్వశ్చన్ లో ఉన్నట్టే రాస్తాం. స్పిన్ ఓన్లీ ఫార్ములా, స్పిన్ ఓన్లీ ఫార్ములా టు క్యాలిక్యులేట్ magnetic moment of magnetic moment of transition metals is spin only formula to calculate magnetic moment of transition metals is under root n into n plus 2 bm. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని మనం చాలా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు సింపుల్ గా. ఏదైనా ఏ ట్రాన్సిషన్ మెటల్ అయ్యాని ఇచ్చినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే, ఎన్ ఈజ్ నంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. అలాగే బిఎం అంటే యూనిట్స్ అన్నమాట. బిఎం అంటే బోర్ మ్యాగ్నెటన్స్ అంటాం, బోర్ మ్యాగ్నెటన్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏ ట్రాన్సిషన్ మెటల్ అయ్యాని ఇచ్చినా స్పిన్ ఓన్లీ ఫార్ములాని చూసి మనం ఈజీగా చేయొచ్చు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా ఈజీ కూడా. సో మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం దీని గురించి. ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి, ఎన్ అంటే ఏంటో కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద ట్రాన్స్మిషన్ మెటల్ అయాన్. ఒకసారి ఆ క్వశ్చన్ చూడండి. బై యూజింగ్ స్పిన్ ఓన్లీ ఫార్ములా calculate magnetic moment of the following metal ions. సో స్పిన్ ఓన్లీ ఫార్ములా మనకు తెలుసు. వాట్ ఇస్ ద స్పిన్ ఓన్లీ ఫార్ములా? ఫస్ట్ స్పిన్ ఓన్లీ ఫార్ములా రాస్తాను నేను, ప్రతిసారి రాయకుండా ఒకసారి చూడండి. స్పిన్ ఓన్లీ ఫార్ములా మనం ఆల్రెడీ రాసింది ఇంతకుముందు. స్పిన్ ఓన్లీ ఫార్ములా, వాట్ ఈస్ దట్? అండర్ రూట్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 2 బిఎం. ఇది కదా స్పిన్ ఓన్లీ ఫార్ములా, రైట్? సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏ మెటల్ అయాన్ ఇచ్చినా, ఏ ట్రాన్సిషన్ మెటల్ అయాన్ ఇచ్చినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడండి, స్కాండియం ప్లస్ అని ఇచ్చారు. నెంబర్ 1 స్కాండియం, ఎస్సీ అంటే స్కాండియం. సో దానికి మనకు ఫస్ట్ అటామిక్ నెంబర్ కంపల్సరీ గుర్తుండాలి. దట్ ఈస్ 21 ఎస్సీ. స్కాండియం 21, టైటానియం 22, వెనేడియం 23, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. 3D ఎలిమెంట్స్ తోనే అడుగుతారు మాక్సిమం, కొన్నిసార్లు వేరే కూడా అడగవచ్చు. సో స్కాండియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలియాలి. ఆర్గాన్ అంటే 18 వచ్చేసాయి. ఆర్గాన్ 3d1 4s2, 3d1 4s2. సో ఇక్కడ 3d1 అంటే 3d1 4s2 లో +1 అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి. అంటే ఏమైంది? 4s1. సో ఎన్ వాల్యూ ఎంత ఇప్పుడు దీనికి? ఎన్ వాల్యూ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. n is equal to 2. Therefore under root 2 into 2 plus 2 కదా. n is equal to అంటే n into దీన్ని మ్యూతో ఇండికేట్ చేస్తాం. మ్యూ is equal to n into n plus 2 bm. సో ఎంత వచ్చింది? √8. √9 మనకు తెలుసు. √9 ఎంత? 3. √8 అంటే దానికంటే తక్కువ కదా. √9 3 అయినప్పుడు ఎంత అవుతుంది? 2.9, 2.89, 2.98 ఏదో ఒకటి అవుతుంది. ఏదైనా రాయొచ్చు. 2.8 అలా ఏది రాసినా కరెక్టే. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు ప్రతిసారి ఇలాగే వస్తుంది వాల్యూ. √9 వాల్యూ మనకు తెలుసు కానీ √8 వస్తుంది. √36 మనకు తెలుసు కానీ √35 వస్తుంది. √25 మనకు తెలుసు కానీ √24 వస్తుంది. కాబట్టి దానికంటే తక్కువ చేసి కొంచెం రాస్తాం. అదొక పాయింట్. ఇంకోటి, నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే దాని చేంజ్ లో అంటే 2 అబౌవ్ మనకు మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది.
ఓకే, చూద్దాం మిగిలిన ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థం అవుతుంది. సెకండ్ mn+2, mn+2 అటామిక్ నెంబర్ ఎంత 25 కదా, 25. సో ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఆర్గాన్ 3d5 4s2, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ జనరల్ గా. కానీ మనకు +2 అని ఇచ్చాడు కదా, అంటే 2 ఎలక్ట్రాన్ తీసేయాలి, అంటే 0. 3d5 అంటే ఇక్కడ ప్రతి డి ఆర్బిటాల్లో అన్ని 5 డి ఆర్బిటాల్లో 1 2 3 4 5 అంటే n ఈజ్ ఈక్వల్ టు 5. సో mu ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √5 ఇంటూ 5 + 2 Vm. 5 + 2 అంటే 7, 7 5s are 35. సో mu ఈజ్ ఈక్వల్ టు √35. ఇంతకుముందు నేను చెప్పాను 36 మనకు తెలుసు కదా, 35 వస్తుంది అని. 36 అంటే 6 కదా, 35 అంటే mu ఈజ్ ఈక్వల్ టు 5.89 Vm. 5కి దగ్గరలో రాసి 6 దగ్గరలో రాసి సరిపోతుంది. కరెక్ట్ గా కంప్లీట్ గా పర్ఫెక్ట్ ఆన్సర్ మనకు అవసరం లేదు. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 కంటే ఎక్కువ, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 కంటే ఎక్కువ, అలా వస్తాయి ఆన్సర్స్. మిగిలిన రెండు కూడా చూద్దాం. Fe+2 అండ్ Cu+1, ఇది కాపీ చేసుకోండి. సో ఇప్పుడు Fe+2 చూద్దాం. Fe+2 మనకు ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అటామిక్ నెంబర్, ఈ రెండు తెలియాలి. అటామిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు 26. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది, ఆర్గాన్ 3d6 4s2. ఇక్కడ +2 ఉంది కాబట్టి ఈ 2ని 0 చేస్తాం. ఓకే, ఈ 2ని 0 చేస్తాం. ఇప్పుడు 3d6 అంటే మనం డైరెక్ట్ గా 6 తీసుకోకండి, అది రాంగ్ అవుతుంది. 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు కాదు, ఇలా రాసుకోవాలి. 1 2 3 4 అంటే 1 2 3 4 5 6. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, 6 తీసుకోవద్దు. ఎన్ని ఉన్నాయి, 4. n ఈజ్ ఈక్వల్ టు 4. సో mu ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √4 ఇంటూ 4 + 2 Vm. అంటే 4 + 2 అంటే 6, 6 4s are 24, √24 Vm. అంటే √25 అంటే 5, √24 అంటే 4.89 Vm. Got it? Very simple. And finally, fourth, Cu+1. సో చూడండి, చేసి చెప్పండి, పాజ్ చేసి. Cu+1 ఎంత వస్తుందని చెప్పండి చూద్దాం. Cu+1 పాజ్ చేసి చూడండి. అఫ్ కోర్స్ నేను డిస్కస్ చేస్తాను, చూడండి ఒకసారి, ట్రై చేయండి. సో Cu+1 చూద్దాం, చాలా మంది చేసి ఉంటారు. Cu+1 Z ఈజ్ ఈక్వల్ టు 29 కదా, అటామిక్ నెంబర్ 29. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d10 4s1, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాపర్ కి. కానీ +1 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, 4s0 అవుతుంది. ఇప్పుడు n వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. 3d10 అంటే అన్ని ఫిల్ అయిపోయాయి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏం లేవు, మొత్తం ఫుల్ ఫిల్డ్. సో n ఈజ్ ఈక్వల్ టు ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు 0. therefore mu ఆల్సో ఈక్వల్ టు 0. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండదు Cu+1 కి. సో ఇది 2 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మిగిలిన వీడియోస్ కూడా ఉంటాయి, అక్కడ కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఆల్ ది బెస్ట్.